హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. ఈ ఫ్రై అనేది నేను పెనం పైన చేశాను, తవా పైన. మామూలు డీప్ ఫ్రై అలా కాకుండా మేము ఎక్కువ శాతం బొగ్గుల పైన కాల్చుకొని చేసుకుంటాము, గ్రిల్ పైన. ఈరోజైతే ఫస్ట్ టైం తవా పైన చేశాను, చాలా బాగా వచ్చినాయి అలా కూడా. సో కొంచెం టైం టేకింగ్ అండి, అంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే బాగుంటాయి, టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. సో ఈ రెసిపీ కోసం అయితే ముందుగా లెగ్ పీస్లకి బాగా డీప్ కట్స్ పెట్టుకోవాలి. డీప్ కట్స్ పెట్టుకుంటే మసాలా అది బాగా లోపల దాకా వెళ్తుంది. ఇంకా క్లీన్ చేసుకున్న లెగ్ పీస్ల పైన ఉప్పు వేయాలి. నేనైతే 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అంత నిమ్మరసం, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇంకా కట్స్ పెట్టాం కదా, కట్స్లోకి కూడా వెళ్ళేలాగా బాగా మిక్స్ చేయాలి మసాలా అంతా. ఇంకొక కనీసం 15-20 నిమిషాలైనా దీన్ని మ్యారినేట్ చేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. 15-20 నిమిషాల తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్ట్. కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని నానబెట్టేసి పేస్ట్ చేస్తే ఇలా అవుతుంది. కొంచెం క్రీమీగా బాగుంటుంది టేస్ట్. జీడిపప్పు పేస్ట్, గరం మసాలా 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి. ఇంకా ఏదైనా మసాలాలు వేస్తే వేయొచ్చు. తందూరి మసాలా, చాట్ మసాలా, చికెన్ మసాలా మీ ఇష్టము, ఏదైనా వేయాలనుకుంటే వేయొచ్చు. ఇంక ఇదంతా ముక్కలకి బాగా పట్టించేసి ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కనీసం ఒక గంట అయినా మ్యారినేట్ చేస్తే ముక్కలు అనేవి మంచి మసాలా ఫ్లేవర్ అంతా పట్టుకొని, పెరుగు వేసాం కదా, మంచి టెండర్గా అవుతుంది, జ్యూసీగా. 4-5 గంటల తర్వాత ఇదలా పెనం పైన ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసుల్ని వేసి బాగా ఉడికించాలి, అన్ని వైపులు తిప్పుకుంటూ. కనీసం ఒక అరగంట టైం అయినా పట్టింది, మంచిగా లోపల దాకా ఉడకాలి. నేనైతే 3 లెగ్ పీసుల్ని ప్యాన్ పైన ఫ్రై చేశాను. ఈలోపు ఇంకో బ్యాచ్ కూడా రెడీ అవ్వాలి, అందుకని ప్యాన్లో చేశాను ఇంకో 3 లెగ్ పీసులు. ఇంకా అన్ని వైపులు తిప్పుకుంటూ అవసరమైతే ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా ఉడికించాలి, స్లోగా ఫ్లేమ్ పెట్టేసి, లోలో పెట్టి. ఇంకా నాకు అన్నీ ఒకేసారి రెడీ అవ్వాలి అని చెప్పేసి 3 ప్యాన్ పైన, 3 కళాయిలో చేశాను, కొంచెం ఆయిల్ వేసి. కానీ ప్యాన్ పైనవే మంచిగా కలర్ వచ్చి బాగా వేగినాయి అనిపించింది. కళాయిలో మాత్రం ఎందుకో కలర్ అలాగా కొంచెం డల్గానే అనిపించింది ప్యాన్ వాటితో పోలిస్తే. ఇంకా 90-95% ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత కళాయిలోవి కూడా తీసేసి పెనం పైన వేసి ఇంకో 5 నిమిషాలు అలా రోస్ట్ చేశాను పెనం పైన, వాటికి కూడా కలర్ వస్తుందని. అంతే అండి, ఒక అరగంట టైం అయితే పట్టింది ఉడకడానికి లోపల దాకా. మంచిగా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్టీగా, కొంచెం టైం పెట్టేస్తే మ్యారినేషన్కి. నేనైతే మార్నింగ్ తీసుకొచ్చాను, ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫ్రై చేశాను.